ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక అద్భుత విషయాన్ని దేవుడు తెలియజేయాలని కృప చూపాడు. ఈ తరము యవన స్త్రీలు ఉన్న ప్రవర్తన గురించి మనం వివరించుకుందాం. బైబిల్ యవన స్త్రీలను దేవుడు చాలా ప్రాముఖ్యంగా ప్రేమించి అద్భుతమైన వ్యక్తులుగా దేవుడు ఎంచాడు. ఈ తరంలో యవన స్త్రీలు లోక సంబంధమైన అలవాట్లు లోక సంబంధమైన ప్రవర్తన కలిగి దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తూ తండ్రి చిత్తాన్ని గురించి ఆలోచించకుండా దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మన ప్రతి ఒక్క పనిని గమనిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి లోక సంబంధమైన తలంపుల వైపు, లోక సంబంధమైన ఆలోచన వైపు తిరుగుతూ దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తున్నారు. దేవుని గురించి విచారణ మానేసి, దేవుని గురించి ఆలోచించడం మానేసి లోక సంబంధమైన తలంపుల వైపు తిరుగుతున్నా ఓ యవన స్త్రీ, నువ్వు రహస్యంగా చేస్తున్న ఆ చాటింగ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, అనేక యాప్స్ లో కావచ్చు, నువ్వు రహస్యంగా చేస్తున్న ఆ చాటింగ్ రహస్యంగా ఉంది. నేను రహస్యంగా చేస్తున్న చాటింగ్ నేను డిలీట్ అయిపోతున్న హిస్టరీ అంతవరకే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ప్రతి పని దేవునికి తెలుసు. నువ్వు రహస్యంగా చేస్తున్న ఆ చాటింగ్, నువ్వు ఏ విషయ నిమిత్తం చాటింగ్ చేసిన ఆ చాటింగ్, రాత్రి రహస్యంగా మాట్లాడుతున్న ఆ వీడియో కాల్స్ నీ జీవితానికి, నీ పతనానికి నీవే కొయ్యిని తవ్వుకున్న రీతిగా అవుతావు. దేవుడు స్త్రీలను చాలా ప్రాముఖ్యంగా ఎంచాడు. దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తాడు. కీర్తనలో 144వ అధ్యాయం 12వ వచనం మనం చదవగలిగితే, మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు, అంటే మూల స్తంభముల వలె ఉన్నారు అని అర్థం. అయితే ఈ తరం యవన స్త్రీల గురించి మనం విచారణ చేయగలిగితే, తల్లిదండ్రులు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, రహస్యంగా పాపం చేసిన ఎవరు పట్టించుకోరు అని అనేసుకొని రాత్రులు 12, 1 వరకు చాటింగ్ చేస్తూ, సంఘానికి కూడా తెలియదు నేను మంచి దానిలాగా ఉండిపోతూ, ప్రార్థనలకు ఆదివారం వర్షప్కి చక్కగా నీట్గా వచ్చేసి ఆ వర్షప్ చేసేసి వెళ్ళిపోతూ, వాక్యం వినేసి వెళ్ళిపోతే అదే భక్తుని జీవితం. నేను రాత్రి చాటింగ్ చేసిన ఆయన్ని దేవుడు క్షమిస్తాడు అని అనుకోని రాత్రులు 12 గంటల వరకు, 1 గంట వరకు చాటింగ్ చేస్తే వారి ఆత్మ జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుడు స్త్రీని ప్రాముఖ్యంగా ఎంచి నగరానికి చక్కబడిన మూల స్తంభములలో ఉంచాలని దేవుడు ఆలోచన కలిగితే, ఈ తరంలో యవన స్త్రీలు లోక సంబంధమైన ఆలోచనకు లోబడుతూ పాపం వైపు ఆకర్షిస్తూ, పైన అబ్బాయిని ప్రేమించాను, నా ఇష్టం, నా లైఫ్ అనుకుంటూ తల్లిదండ్రుల కష్టాజాతను మర్చిపోతూ లోక సంబంధ రీతిగా లోక సంబంధంలో నడిచే ఆ క్రమాన్ని ఎంచుకుంటూ దైవికమైన ఆలోచన మర్చిపోతూ దేవుడి వాక్యం ధ్యానించకుండా దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతూ ఇష్టాసారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దేవుడు ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, మా ఆత్మ జీవితం చాలా విలువైనది, మన దేహం చాలా గొప్పది, మనల్ని దేవుడు ప్రేమించి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ప్రయత్నిస్తే అపవాది చేత వేయబడిన ఉరులకు స్త్రీలు లోబడుతూ కొన్ని లోక సంబంధమైన అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఏంటి ఆ సంబంధమైన లోక అలవాట్లు అంటే, డ్రెస్ కూడా మనం గమనించగలిగితే దైవికంగా మనం ఆలోచించడం మానేసి, అంటే వాక్యం ఏదైతే దేవుని మాట అయిన వాక్యం, అది దాని గురించి విచారించకుండా వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్ వేయడం జరుగుతుంది. సమాజంలో లోక సంబంధంగా మనం మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అపవాది మీ ఆత్మీయ జీవితం నాశనం చేయడానికి ఇన్స్టాగ్రామ్ అనే, ఫేస్బుక్ అనే అనేక యాప్స్ ద్వారా మిమ్మల్ని అపవాది మీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఉపయోగించే యాప్స్ అవి. అంతేకాని మీరు చాటింగ్ చేయడం వల్ల మీరే లోక సంబంధమైన వ్యక్తితో ఏకమవుతున్నారని మీరు తెలుసుకోవాల్సిందే. మీకు ఉండవలసిన లక్షణాలు దేవుడు కోరేది ఒకే ఒకటి, మీ డ్రెస్ కోడ్, అది పవిత్రముగా ఉండాలి. ఈరోజు ఈ తరం యవనస్తురాల గురించి మనం ఆలోచింపజేసుకోగలిగితే సరైన డ్రెస్ లేదు వాళ్ళకి. బైబిల్ అందులో అసలు డ్రెస్ ఎలా వేసుకోవాలో అని మనం విచారించగలిగితే, చదవగలిగితే
మొదటి తిమోథెయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదవగలిగితే, స్త్రీలుగా ఉండాల్సిన లక్షణాలు అక్కడ అపోస్తలుడైన తిమోతి గారికి మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలుగా మాట్లాడుతున్నారు. మొదటి తిమోథెయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరి స్త్రీలను అనుకుయు స్వస్థ బుద్ధియు గలవారే ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. ఈరోజు తగుమాత్రపు అంటే అర్థం కాని స్త్రీలు ఉన్నారు. అసలు తగుమాత్రపు అంటే అర్థం ఏమిటి? అసలు తగుమాత్రపు వస్త్రాలు అంటే అర్థం ఏమిటి తెలుసా? నీ దేహాన్ని కనబడనివ్వకుండా కప్పుకున్న దాన్ని తగుమాత్రపు వస్త్రం. దీన్ని హెబ్రీ భాషలో కావచ్చు, గ్రీకు భాషలో కావచ్చు, మీరు చూడగలిగితే అక్కడ కప్పుకునే విషయాన్ని గురించి మాట్లాడతారు. డ్రెస్ని కప్పుకోవాలి. ఆ తరం వాళ్ళు డ్రెస్ వేసుకుంటే వారి దేహం అంతా కప్పబడి ఉండేది. అలా డ్రెస్ ఆ తరం వారు వేసుకున్నారు. ఈ తరం వారి గురించి మనం విచారించగలిగితే జీన్స్, ఇష్టాసంగా టైట్ బట్టలు వేసుకుంటూ వారి అవ్యాలు కనబడే రీతిగా వారి బట్టలు ధరిస్తూ ఆకర్షించే రీతిగా మారారు. మీ డ్రెస్ జాగ్రత్త అని చెప్పి తగుమాత్రపు వస్త్రాలు తప్ప కానీ మీ ఇష్టాసరంగా మీరు వేసుకోవడానికి వీలు లేదు. క్రైస్తవ పిల్లలకి వస్త్రం చేతనే కానీ ఇంకొకటి జడలతోనైనాను. చాలా మంది ఫ్యాషన్, జడలు కూడా ఫ్యాషన్ మార్చేశారు. జడలు కూడా ఫ్యాషన్, ఇష్టానుసారంగా జడలు వేస్తున్నారు. రకరకాలుగా చుడుతున్నారు తలను కూడా. ఏంటి ఇష్టానుసారంగా వేయాలి, అది కూడా తగదంటున్నాడు. నీ జడలు కావచ్చు, నీ డ్రెస్ కోడ్ కావచ్చు, నీ బంగారం ధరించడం కావచ్చు, అది ఇతరులు ఆకర్షించే రీతిగా తగదు. జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ ఆలోచన విధానం జాగ్రత్త. అపవాది మిమ్మల్ని పాపంలో పడేయడానికి, నరకానికి ఈడ్చుకెళ్ళడానికి టెక్నాలజీ ఫోన్ ద్వారా ఆకర్షిస్తున్నాడు. ఓ ఎవరి స్త్రీ, ఓ ఎవరి చెల్లి, ఓ అక్క, జాగ్రత్త. నీ ఫోన్ నువ్వేం చూస్తున్నావు జాగ్రత్త. నువ్వు రహస్యంగా చాటింగ్ చేసి ఎవరు చూడకపోవచ్చు అనుకుంటున్నావేమో. ఒక పరలోకమందున్న దేవుడు తన కన్నులు నీ మీద ఉన్నాయని గమనించు. తను ఎప్పుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా చేసే ప్రతి పాపం ఆయనకు తెలుసు. స్త్రీలారా, మీరు రహస్యంగా మీ భర్తని తెలియకుండా చేసిన ప్రతి పాపము, చేసిన ప్రతి పాపానికి కూడా శిక్ష ఉంటుంది. ఇహలోక సంబంధ శిక్ష కాకపోయినా నరకమైన శిక్ష ఉంటుంది. దేవుడు ఈ లోకం నిన్ను పట్టించలేకపోవచ్చు, కానీ నరకంలో మాత్రం శిక్ష ఉంటుంది. అది గుర్తెట్టుకోండి. మీరు వాక్యానుసారంగా జీవించే స్త్రీలే ఉన్నారు. వాక్యం నిమిత్తం జీవించే తప్పుగానే లోక సంబంధమైన అలవాట్లు లోబడకూడదు. లోక సంబంధం తలంపులు లోబడకూడదు. మీరు నగరానికి చక్కబడిన మూల స్తంభముల వల్ల ఉండేలా తప్పు, కానీ అపవాద చేత ఏడ్చబడిన ఫోన్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అనేక పర్యావరణ ద్వారా ఏడ్చబడిన వ్యక్తులుగా మీరు ఉండకూడదు. మీరు నగరాన్ని చక్కబడిన స్తంభంలో ఉండాలని ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అటు జీవితం కలిగి ఉన్న చెల్లి, అక్క, నువ్వు నీ ఫోన్లో ఏం చూస్తున్నావు అని ప్రశ్నిస్తే దేవుడు నువ్వేం చెబుతావు? నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చూసే ప్రతి దాన్ని దేవుడు పరలోకంలో రాసించుకున్నాడు. ఒక దినాన మనం వెళ్ళిన తర్వాత ఒక లెక్క చెప్పాలి. నువ్వు రాత్రి 12 చూసావే, ఆ విషయంలో ఇక్కడ రాయబడి చూడు అని నీకు తెరబొమ్మ వేసి చూపించాడు దేవుడు. అక్కడ నువ్వు ఏ అబ్బాయితో చాటింగ్ చేసావు, ఏ అబ్బాయితో తిరుగుతున్నావు, ఏ పనికి మన విషయానికి లోబడుతున్నావు అని దేవుడు ప్రతిది కూడా నీకు స్క్రీన్ పై చూపిస్తాడు దేవుడు. జాగ్రత్త. ఈ లోకమైన మనుషులు చూడకపోవచ్చు, రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడని మర్చిపోకు. రహస్యమందున్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడని మర్చిపోకు. నువ్వు చేసిన పాపాన్ని పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను నగరానికి చక్కబడిన మూల స్తంభంలో ఉంచాలనుకుంటున్నాడు. అట్టి రీతిగా ఉంచాలంటే నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలి. నువ్వు వాక్యానుసారంగా నడవాలి.
నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించాలి. నీ ఆత్మ జీవితం బలముగా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదివి వాటి ప్రకారం నీ జీవితం నువ్వు జీవింపజేసుకునగలిగితే నువ్వు బలమైన దానమైన ఉండగలుగుతావు. బలమైన దానిగా ఉండగలగాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివి నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించి చూడు. దేవుడు అనుకున్నట్టుగా మా కుమార్తెలు నగరానికి చక్కబడే మూల స్తంభములే నువ్వు కనబడతావు. దేవునికి ఆ రీతిగా నువ్వు కనబడాలంటే జాగ్రత్త, నీ ఆత్మ జీవితాన్ని బలముగా కాపాడుకో. ఓ యవన స్త్రీ, దేవుని వాక్యానుసారంగా జీవించు, దేవుని చిత్తంలో బ్రతుకు. అంతేకాని లోక సంబంధమైన వాటికి లోబడకు, లోక సంబంధమైన తలంపులకు లోబడకు. లోకంలో ఈ స్త్రీలు ఎట్టి ఆకర్షణ రీతిగా వాళ్ళ డ్రెస్ కావచ్చు, వాళ్ళ జడలు కావచ్చు, వాళ్ళ బంగారం కావచ్చు ధరించుకుని పురుషులను ఆకర్షించే రీతిగా నడుస్తున్నారో అటు రీతిగా నడవకు. నువ్వు క్రైస్తవురాలు, నువ్వు ప్రత్యేకత కలిగి ఉండాలి. నేను గూర్చి దేవుడు విచారణ చేస్తున్నాడు. జాగ్రత్త. ఆయన విచారణలు నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవించే స్త్రీగా కనబడాలి తప్ప కానీ లోకముతో కలిసిపోయే లోక సంబంధమైన స్త్రీగా కనబడకూడదు. దేవుడికి ఒక ప్రత్యేకత నువ్వు పొంది ఉండాలి. దేవుడికి ఒక ప్రత్యక్షతను నువ్వు పొంది ఉండాలి తప్ప కానీ లోకంలో నువ్వు కలవకూడదు. స్త్రీలారా, రహస్యంగా రాత్రిపూట చేసిన చాటింగ్ మానుకోండి. రాత్రిపూట చేసిన మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఇతర పురుషుని కావచ్చు, ఆ వీడియో కాల్ మానుకోండి. రహస్యంగా చేస్తున్న ఆ పాపాన్ని మానుకోండి. నువ్వు ఆ పాపాన్ని మానుకోకపోతే శిక్ష అనుభవిస్తావు. ఈ లోకంలో దేవుడు నువ్వు వదిలేశాడా, నువ్వు నిత్య నరకాగ్నిలో కాల్చబడడానికి, నీ ఆత్మ మండడానికి నీవే కారకుడు. దేవుడు ఈ లోకంలో నువ్వు వదలకుండా ఉండాలంటే నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించాలి, వాక్యానుసారమైన నడవాలి. అటే జీవితం మనం అందరూ కలిగి ఉందాం. దేవుని మహాకృప మీకు తోడే ఉండును కాక. మరొక అనేక విషయాల గురించి మాట్లాడుకోవడానికి దేవుడి కృప చూపును కాక. సెలవు తీసుకుంటూ యవనస్తుల స్త్రీలారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల కష్టార్జితమును, దేవుడి ప్రేమను, మీరు నగరాన్ని చక్కబడిన మూల స్తంభంలో ఉండినట్టుగా దేవుడి కృప మీ అందరికీ తోడే ఉండిను కాక. ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు ప్రతి సెకండ్ గమనిస్తూ మీ ఆత్మ జీవితాన్ని పరిశీలన చేస్తున్నాడు. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నించండి, వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నించండి. దేవుని కృప మీకు తోడే ఉండి అనేక విషయాలు బోధించడానికి దేవుడి కృప చూపినట్టుగా అనుదిన ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకము చేసుకోవాలని దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన సంకల్పం మీతో ఎల్లప్పుడూ ఉండును కాక. దేవుడి చిన్న కొద్ది మాటను దీవించి యవనస్తులను మీరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఇలాంటి అనేక విషయాలు చెప్పడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తూ, ఆ యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ మీరు సపోర్ట్ చేస్తూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి కృప మీకు తోడే ఉండును గాక.